Okay, good morning students. Before class we have discussed about that the evaporation and condensation and northeast monsoon and southeast monsoon before class discuss chesam. Aithe rain where does it comes from lo manaku vachetappadi the last topic water cycle. Okay, water evaporation gurinchi discuss chesamu. What is the evaporation? The water is changing into water vapor is called as a evaporation అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేది కండెన్సేషన్ అంటే ఏం చెప్పాం? The conversion of the water vapor into water is called as a condensation అని చెప్పాం. నెక్స్ట్ వచ్చేది మనకి దాని మీద క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అలాగే రెయిన్ వేర్ డస్ రైన్స్ ద స్మాల్ డ్రాప్లెట్స్ ఆర్ ద క్లౌడ్స్ ఆర్ observing for the some water vapor and small crystals like substance are produced for that is also called the hailstones అని ఇలా డిస్కస్ చేయడం జరిగింది. అయితే some rain will be occurs in a generally the rains will be occurs in a particular season only and rainy season ఎక్కువగా మనకు వచ్చేటికి రెయిన్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా రెయినీ సీజన్లో ఎక్కువ వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. అది ఈ ఈస్ట్ నార్త్ మాన్సూన్ అని సౌత్ ఈస్ట్ నార్త్ మాన్సూన్ అని ఎలా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సమ్ సీజన్స్లో వచ్చేటికి డిసెంబర్ నవంబర్ టు జనవరి ఆ మంత్లో ఒక్కొక్కసారి రెయిన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అది నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల రావడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ లాస్ట్ టాపిక్ రెయిన్ వేర్ డస్ ఇట్ కమ్స్ ఫ్రమ్లో వచ్చేటప్పటికి మనకి లాస్ట్ టాపిక్ వాటర్ సైకిల్. ఓకే, వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ కనుక చూసుకుంటే ద డిపెండింగ్ ఆన్ ద ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ అండ్ క్లౌడ్స్ అండ్ రెయిన్స్ మీద డిపెండ్ అయ్యి మనకు వాటర్ సైకిల్ అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సైకిల్. వాట్ ఈస్ ద వాటర్ సైకిల్? డెఫినేషన్ ఆఫ్ ద వాటర్ సైకిల్: the conversion of the water into water vapor, the water vapor to clouds, clouds to rain. This process called as a water cycle. Water cycle అంటే ఏం చెప్పొచ్చు మనము అంటే the process of the conversion of water into water vapor. వాటర్ అనేది ద కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. వాటర్ అనేది వాటర్ వేపర్గా చేంజ్ అవుతుంది. వాటర్ వేపర్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి? క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. క్లౌడ్స్ నుంచి రెయిన్ దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ వాటర్ సైకిల్. దీన్ని ఏం చెప్పుకోవచ్చు మనం? వాటర్ సైకిల్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ ద వాటర్ సైకిల్. ద కన్వర్షన్ ఆఫ్ water into water vapor and water and clouds, water vapor to clouds, water vapor to clouds, clouds to rain, This process is called as a water cycle. Okay, you understand, ma? Okay, you understand this one? Water cycle. Water cycle means the conversion of water into water vapor, the water vapor into clouds to rain. This process is called as a water cycle. Definition: what is the definition of the water cycle means? This is the definition. Water is the conversion of water into water vapor to clouds to rain. This process is called as a water cycle. Okay, now I draw the diagram. You will observe diagram water cycle. This is the water cycle. Mountains, ఇలా ఉంది.
Okay, water cycle. The water comes from the when it rains ponds and lakes and filled with the water. Okay, when it rains, ఎప్పుడైతే వర్షాలు అనేవి పడతాయి ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి when it rains the ponds lakes are filled with the water. Okay, when it rains the ponds and lakes are filled with the water. మనకి ఎప్పుడైతే రెయిన్స్ అనేవి పడతాయో ఆటోమేటిక్గా ఈ లేక్స్ కానివ్వండి చిన్న చిన్న కుంటలు కానివ్వండి నదులు కానివ్వండి పాండ్స్ అండ్ లేక్స్ సరస్సులు కానివ్వండి ఇవన్నీ ఏమవుతాయంటే వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. ద ఫిల్ విత్ ది వాటర్. ఓకే, ద ఫిల్ విత్ ది వాటర్ ఫార్మ్స్ ఏ రెయిన్ఫాల్ ఫ్రమ్ టు ద వాటర్ ఫార్మ్స్ ఏ రెయిన్ఫాల్ టు ద స్మాల్ స్ట్రీమ్స్. ఓకే, ఆ వాటర్ అనేది ఏమవుతుంది ఆ రెయిన్ఫాల్ ఎక్కువ అవడం వల్ల చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా స్మాల్ స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్తాయి. ఆ స్మాల్ స్ట్రీమ్స్ ఆర్ గోయింగ్ టు ద బిగ్ స్ట్రీమ్స్. ద బిగ్ స్ట్రీమ్స్ ఆర్ గోయింగ్ టు ద ఓషన్స్. సీస్ టు గోయింగ్ టు ద ఓషన్స్. ఇలా వాటర్ అనేది ఏమవుతుంది పాండ్స్ లేక్స్ నుంచి స్మాల్ స్ట్రీమ్స్ నుంచి బిగ్ స్ట్రీమ్స్ నుంచి సీస్ నుంచి ఓషన్స్ దగ్గరికి. అంటే వాటర్ అనేది చిన్న చిన్న కుంటల దగ్గర నుంచి నదుల దగ్గరికి, నదుల నుంచి కాలువల దగ్గర నుంచి మనకి సముద్రాల దగ్గరికి ఇలా మనకి వాటర్ అనేది ఏమవుతుందంటే వెన్ ఇట్ రెయిన్స్ ద పాండ్స్ అండ్ లేక్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. ఆన్ ద టైమ్ వెన్ ఇట్ రెయిన్ఫాల్ ఈస్ కమ్స్ ఆన్ ద టైమ్ ద వాటర్ విల్ బి come to the big small streams to big streams to seas to oceans are coming together. Okay, this is the water cycle lo manaku vachedi. First of all we are identify that one the water cycle lo vachedi manaku fill with the water in a ponds and lakes and when the rainfall is becomes bigger on that time the water will be comes to the small streams to big streams to seas to ఓషన్స్. ఇలా మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద రివర్స్ ఫ్లో డౌన్ టు ద సీస్ అండ్ ఓషన్స్. సమ్ ఆఫ్ దిస్ రెయిన్ వాటర్ సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్ లెవెల్. సమ్ వాటర్ ఏమవుతుంది ఇప్పుడు రెయిన్స్ పడుతుంది, రెయిన్ పడినటువంటి వాటర్ అంతా కూడా స్మాల్ స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంది అంటే నో. సమ్ వాటర్ ఆర్ అబ్జర్వ్ ఫర్ ద సాయిల్ గ్రౌండ్ లెవెల్ అంటే వాటర్ అనేది ఏమవుతుంది మనకి సమ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఎత్తుకుంది. అంటే ఎర్త్ ఏం చేస్తుంది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల సమ్ వాటర్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ గ్రౌండ్ లెవెల్. మనం ఇప్పుడు వాటర్ని తవ్వామనుకోండి ఒక సాయిల్తో సాయిల్ని రిమూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సమ్ లెంత్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమవుతుంది వాటర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే సమ్ లెవెల్ అబ్జర్వ్ ఫర్ ద సమ్ గ్రౌండ్ లెవెల్ ఆల్సో వాటర్ ఆర్ అబ్జర్వ్. దట్స్ ద వాటర్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్. And it is very hot during summer. The large quantity of water evaporation from the seas and oceans and lakes convert into the water vapor. ఇప్పుడు బాగా మనకి సమ్మర్ సీజన్లో చూడండి, సమ్మర్లో వచ్చేటప్పటికి ద వెరీ హాట్ సమ్మర్ వచ్చేటప్పటికి వెరీ హాట్ సమ్మర్లో వాటర్ అనేది ఏమవుతుంది ఎవాపరేషన్ అవుతుంది. అంటే లేక్స్లో కావచ్చు లేదా సీస్లో కావచ్చు లేదా రివర్స్లో కావచ్చు వాటర్ ఇట్ మే ఎక్కడైనా కావచ్చు. వాటర్ అనేది ఏమవుతుంది ఎక్కడైనా వాటర్ అనేది స్టాగ్నెంట్ అయి కనుక ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వెరీ హాట్ సమ్మర్ బాగా వేడిగా ఉన్నటువంటి సమయాలు అంటే సమ్మర్ సీజన్లో వచ్చేటికి వెరీ హాట్ కండిషన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఏమవుతుంది వాటర్ అనేది ఆటోమేటిక్గా వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్ for the stagnant water where are present in your water in some lakes rivers are present and seas oceans that water is evaporate means the large amount of heat will become on that time the water will be converted into the evaporation అవుతుంది. అంటే వాటర్ అనేది హీట్ అయ్యి ఆటోమేటిక్గా ఎవాపరేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. in hot summer the water will be evaporated in rivers and lakes. Okay, and converted to the water it goes up to the air from clouds. ఇది ఎప్పుడైతే ఇలా ఇన్ హాట్ సమ్మర్ ద వాటర్ విల్ బి ఎవాపరేటెడ్ ఇన్ లేక్స్ అండ్ రివర్స్ అండ్ ఓషన్స్ అండ్ సీస్ అండ్ ద బికమ్స్ ఏ ఎయిర్ మిక్స్డ్ విత్ ఎయిర్తో ఎప్పుడైతే ఈ వాటర్ వేపర్ అనేది ఎప్పుడైతే ఎయిర్తో మిక్స్ అవుతుందో ఎయిర్తో ఎప్పుడైతే కలుస్తుందో ఆ టైంలో ఏమవుతామో అంటే ఆటోమేటిక్గా క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్లౌడ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూల్ ఎయిర్ బికమ్స్ టు ద క్లౌడ్స్. ఎప్పుడైతే ఆ క్లౌడ్స్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా కూల్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఆటోమేటికల్లీ ద రెయిన్ విల్ బి కమ్స్ టు.
ఓకే, ఎప్పుడైతే మనకి అలాంటి ఆ హాట్ సమ్మర్లో ఉన్నటువంటి సీజన్లో మనకి ఆ లేక్స్లో ఉన్నటువంటి వాటర్, రివర్స్లో ఉన్నటువంటి వాటర్ ఆటోమేటిక్గా కనుక వాటర్ వేపర్ రూపంలో అబ్జర్వ్ చేసుకుని ఎవాపరేట్ అయితే ఆ ఎవాపరేట్ అయినటువంటి వాటర్ని ఎయిర్తో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఆ ఎవాపరేషన్ అయినటువంటిది వాటర్ వేపర్ అంతా కూడా ఎయిర్తో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఆటోమేటిక్గా ద క్లౌడ్స్ ఆర్ ఫామ్, క్లౌడ్స్ అనే ఫామ్ అవడం అనేది జరుగుతుంది. దిస్ క్లౌడ్స్ అగైన్ కూల్ అండ్ ప్రొడ్యూస్డ్ రెయిన్. ఎప్పుడైతే ఆ క్లౌడ్స్ అనేవి కూల్ అవుతాయో, ఎప్పుడైతే చల్లబడిపోతాయో అంటే క్లౌడ్స్ అనేవి ఒకసారి బాగా చల్లటి గాలులు అనేవి వీస్తూ ఉంటాయి. కూల్ ఎయిర్ బికమ్స్ టు రెయిన్స్. అంటే ఎప్పుడైతే అలాంటి చల్లటి గాలులు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ద క్లౌడ్స్ ఆర్ కూల్ ఆన్ ద టైమ్ ద రెయిన్ విల్ బి కమ్స్ టు. ఓకే, యు అండర్స్టాండ్ నా? Okay, next, the circulation of water into water vapor, the water vapor to clouds to rain. This process is called as a water cycle. Okay, you understand? Okay, చూడండి ఇక్కడ సీస్ ఓషన్స్ ఉన్నాయి అనుకోండి రివర్స్. ఇక్కడ ఏమవుతుంది, సన్కి హీట్ అవుతుంది, వాటర్ అంతా కూడా హీట్ అయ్యి ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్ అయినప్పుడు ఈ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ కావచ్చు, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది దీంట్లో మిక్స్ అయ్యి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. క్లౌడ్స్ ఎప్పుడైతే చల్లబడతాయో, కూల్ అవుతాయో, ఈ క్లౌడ్స్ ఎప్పుడైతే కూల్ అవుతాయో ఆటోమేటికల్లీ ద రెయిన్ విల్ బి కమ్స్. దిస్ సైకిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వాటర్ cycle. The conversion of water into water vapor, the water vapor to clouds to rain. This process is called as a water cycle. This is the water cycle. You understand, ma? Once again repeat it. When it rains, filled with a ponds and lakes. Okay, when it rain filled with a ponds and lakes water. When it rain water filled with a ponds and lakes. The ponds and lakes water is small streams to big streams to oceans, seas to oceans. ఓకే, ఇలా మూవ్ అనే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలా ట్రాన్స్పోర్ట్ అయినటువంటి వాటర్ అనేది on hot summer, the hot summer morning, the water will be ponds, lakes have water is present all the time. That water is evaporated becomes a very hot condition. On the time water will be evaporated. You know, evaporation lesson చెప్పేటప్పుడు మనం దాని evaporation గురించి డిస్కస్ చేసేటప్పుడు బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసాం. The water is converting into the water vapor is called as evaporation అని చెప్పుకున్నాం. అంటే ఈ వాటర్ అనేది ఇన్ హాట్ సమ్మర్ మార్నింగ్ అప్పుడు మనకి ఏమవుతుందంటే హాట్ సమ్మర్ అప్పుడు వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంది. వాటర్ ఎప్పుడైతే ఎవాపరేషన్ అవుతుందో వాటర్ వేపర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఎయిర్. ఎప్పుడైతే ఆ వాటర్ వేపర్ అనేది ఎయిర్తో మిక్స్ అవుతుందో మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఈ క్లౌడ్స్ బికమ్స్ ఏ కూల్. ఆ క్లౌడ్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఎక్కువగా చల్లదనం అనేది ప్రొడ్యూస్ అవుతుందో, కూలింగ్ అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు మనకి రెయిన్ అనేది పట్టడం అనేది జరుగుతుంది. ద సర్క్యులేషన్ ఆఫ్ ద వాటర్ ఇంటూ వాటర్ వేపర్, ద వాటర్ వేపర్ టు క్లౌడ్స్ టు రెయిన్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as a water cycle. Okay, this is the water cycle. Next, the cycle evaporation and condensation takes place continuously in nature. అయితే మనకి ఈ సైకిల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే ది సైకిల్ ఎవాపరేషన్, condensation continuously in nature. కంటిన్యూస్లీ ఇన్ నేచర్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి నేచర్లో ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. సైకిల్ ఎవాపరేషన్, కండెన్సేషన్ కంటిన్యూస్లీ ఇన్ ఏ నేచర్. ఈ నేచర్లో ఈ సర్క్యులేషన్ అనేది మనకి ఎవాపరేషన్ ప్రాసెస్ కానీ లేదా కండెన్సేషన్ ప్రాసెస్ కానీ కంటిన్యూస్గా నేచర్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి వాటర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. వాటర్ సైకిల్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. వాటర్ సైకిల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎవాపరేషన్ మీద, అలాగే కండెన్సేషన్ మీద. కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఏ నేచర్. ఇది నేచర్లో ప్రకృతిలో జరిగేటువంటి ఒక క్రియ. ఇది ఎవాపరేషన్, కండెన్సేషన్ అనేది ఒక సర్క్యులర్ ఫామ్లో జరుగుతుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్లీ ఇన్ నేచర్. దిస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ సైకిల్. ఈ ఎవాపరేషన్ మీద, కండెన్సేషన్ మీద డిపెండ్ అయ్యి వాటర్ సైకిల్ అనేది ఉంది. ఈ వాటర్ సైకిల్ ఈ రెండు కూడా ఎవాపరేషన్ అలాగే కండెన్సేషన్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ టు ద కంటిన్యూస్లీ ఇన్ నేచర్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది వాటర్ సైకిల్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్ ఇన్ ఏ ఎవాపరేషన్, ద ప్రాసెస్ ఆఫ్
water into water vapor is called as a evaporation. Condensation means the conversion of water vapor into water is called as a condensation. The both are depending on the continuously in nature. ఇవి రెండు కూడా మనకి నేచర్లో జరుగుతూనే ఉండేటువంటి క్రియ. ఓకే, దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ సైకిల్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ద డిఫారెస్టేషన్ అండ్ పొల్యూషన్. ఓకే, డిఫారెస్టేషన్ మీన్స్ in large amount of the forest are cutting down to the deforestation. Deforestation means big trees ఉంటాయి కదా, ఆ బిగ్ ట్రీస్ని ఏం చేస్తూ ఉంటారంటే వాటిని కట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిఫారెస్టేషన్ అంటాం మనం కట్ చేయడం. ఆ డిఫారెస్టేషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ హ్యావ్ ఏ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఈజ్ ఇంక్రీజ్. కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సమ్ డిసీజెస్ అనేవి స్కిన్ క్యాన్సర్స్, అలాగే లంగ్ క్యాన్సర్స్, అలాగే ఆ ఎయిర్ అనేది మనం పీల్చుకోవడం వల్ల సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సినటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. డిఫారెస్టేషన్ అండ్ పొల్యూషన్. పొల్యూషన్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే డిఫారెస్టేషన్, అంటే ప్లాంట్స్ అనేవి ఎక్కడైతే మనం ఎక్కువగా కట్ చేయడం అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వచ్చేటికి ఆక్సిజన్ కంటెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించి కొన్ని డిసీజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ వల్ల, అలాగే మనకి కొన్ని ఇండస్ట్రీస్ వల్ల, లేకపోతే ఐరన్ స్టీల్ కంపెనీస్ వల్ల, వాటి నుంచి వచ్చేటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ వల్ల మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. డిఫారెస్టేషన్ అండ్ పొల్యూషన్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ నౌ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్. అయితే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్, ద కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఈజ్ ఇంక్రీజ్. Okay, deforestation and pollution and factors are producing causes global warming. అంటే ఈ డిఫారెస్టేషన్ చెట్లు నరికివేయడం వల్ల, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పొగ కావచ్చు, లేకపోతే కొన్ని వేస్ట్ ప్రొడక్ట్ మెటీరియల్స్ వల్ల కావచ్చు, మనకి గ్లోబల్ వార్మింగ్ అని జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమైతే అట్మాస్ఫియర్లో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ as global warming. Okay, deforestation and pollution are produced for the factories and causes the global warming. So the atmosphere condition are not favorable for clouds to get cooled. ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియర్ కండిషన్ అనేది కనుక వెరీ హాట్ కండిషన్లో ఉన్నప్పుడు క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, హౌ విల్ ఇట్ ఫామ్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వవు, అంటే నాట్ కూల్డ్. అప్పుడు ఎప్పుడు కూల్ అవుతాయి, కూల్ అవ్వవు. క్లౌడ్స్ అనేవి కూల్ అయినప్పుడే కదా మాకు రైన్స్ అనేవి పడేది. బట్ ఆ డిఫారెస్టేషన్, పొల్యూషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఆర్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. డ్యూ టు ద ఇలా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతాయి, క్లౌడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. బికాజ్ ఆ వెరీ హాట్ కండిషన్ అనేది మనకు ఎక్కువగా ఉండడం, క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండడం, అలాగే ఆ క్లౌడ్స్ అనేవి మళ్ళీ కూల్ చేయడానికి అవకాశం లేకుండా పోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. Consequently there is a decreases in rainfall. అలా కాన్సిక్వెన్స్లీ there is the decreases of the rainfall. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ అంటే వర్షాలు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనకి సఫిషియంట్ అట్మాస్ఫియర్లో కూలింగ్నెస్, అలాగే ప్లాంట్స్, అలాగే ఫ్యాక్టరీస్ కొంచెం ఎడంగా ఉండడం, ఆ అట్మాస్ఫియర్లో ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఎక్కువ ప్లాంట్స్ అనేవి ఉండడం, ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ గ్లోబల్ వార్మింగ్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ని డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. బట్ అలాంటి అట్మాస్ఫియర్ కనుక లేకుండా, ఫ్యాక్టరీస్ దగ్గర ప్లాంట్స్ ఏమీ లేకుండా, ఉన్నటువంటి ప్లాంట్స్ని కూడా కట్ చేసి రిమూవ్ చేసేసి మనం అక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడం కానీ, లేకపోతే డిఫారెస్టేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటినీ కట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్, అలాగే బిల్డింగ్స్ అలాంటివి కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో ఎర్త్ మీద వచ్చేటప్పటికి మనకి మన సరౌండింగ్స్లో వచ్చేటప్పుడు ఎక్కువ ప్లాంట్స్ లేకపోతే ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్స్ అందరూ సఫర్ అవుతారు. ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ వన్ హోమ్ ఓన్లీ, నాట్ ఆల్ ఫ్యామిలీస్ ఆర్ సఫర్ ఫ్రమ్ దట్ అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్ మొత్తం, మన సరౌండింగ్స్ మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలి అంటే ప్లాంట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉండాలి. ఆ ప్లాంట్ యొక్క ఎయిర్ అనేది, ఆ చల్లని గాలి అనేది మన బాడీకి ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో అలాంటప్పుడు ఎలాంటి డిసీజెస్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి. కానీ ఉన్నటువంటి ఆ ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి అక్కడ బిల్డింగ్స్ కట్టడం, లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మల్టీ స్టేజ్ బిల్డింగ్స్ అని ఇలా కట్టడం అనేది దానివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా ద క్లౌడ్స్ విల్ బి నాట్ చేంజ్, అంటే క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరగదు. దానివల్ల కూల్నెస్ అనేది రాకపోవడం. బట్ దెర్ ఆర్ ద కాన్సిక్వెన్స్లీ దాని మీద డిపెండ్ అయ్యి మనకి రెయిన్ఫాల్ అనేది తగ్గిపోవడం, వర్షాలు అనేది సరిగా లేకపోవడం, అలాగే అండ్ కాజెస్ దిస్ డిస్టర్బ్ ద వాటర్ సైకిల్ అండ్ కాజెస్ ద ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్. దానివల్ల మనకి కరువు అనేది రావడం అనేది జరుగుతుంది. వరదలు, అలాగే డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ అంటే కరువు అనేది రావడం అనేది జరగడం అనేది జరుగుతుంది.
అందువల్ల డిఫారెస్టేషన్ అనేది మ్యాక్సిమం అందరూ రిమూవ్ చేయాలి. ఎక్కడైనా ప్లాంట్స్ ఉంటే వాటిని పెంచాలి కానీ వాటిని నరికివేయడం అనేది కూడా చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ సెకండ్ రిపీటెడ్ ద వాటర్ సైకిల్. ఫస్ట్ వన్ ద వాటర్ సైకిల్, ద కన్వర్షన్ ఆఫ్ water into water vapor, the water vapor to clouds, clouds to rain. This process is called as a water cycle. The water cycle, how is it formed in a, the water is in a hot summer morning, the water will evaporated to oceans and rivers and produced for that one. And the water cycle is deforestation. The deforestation is don't cut the trees and large amount of forests are produced for that one. And the global warming decreases. అంటే మనం డిఫారెస్టేషన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం డిస్టర్బ్ చేయకుండా ఉండవు, అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండవు, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకునే విధంగా మన ప్లాంట్స్ అనేవి పెంచుకునే విధంగా మనం చేసుకోవాలి. అలాగే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీస్ అలాంటివి ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా ప్లాంట్స్ని పెంచడానికి ట్రై చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ చాప్టర్ కంప్లీటెడ్ మా. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఇన్ ఫోర్త్ చాప్టర్. టుడే హోంవర్క్ వచ్చేటికి వాటర్ సైకిల్, definition of the water cycle and draw the neat label diagram of the water cycle. Okay, thank you.